ప్రశ్న. చాలా మంది ఒక పండుగగా ఆయన పుట్టుక దినాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ దానికంటే ముఖ్యంగా ఆ ప్రభు దేవాది దేవుడు భూమిలో మీదికి మానవ స్వరూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది అనేది గ్రహించగలిగితే తద్వారా కలిగే ఆశీర్వాదము బహు గొప్పదిగా ఉంటున్నది. ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రభు ఒక మాట చెప్పాడు, నేను లోకమునకు వెలుగును. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు లోకమునకు ఎందుకు వచ్చాడు అంటే లోకానికి వెలిగివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో గృహాలలో మీరు గమనించగలిగితే ఈ యొక్క స్టార్లు ఉంటాయి. ఆ యొక్క నక్షత్రము వారి ఇండ్ల మీద ఉంటుంది. నక్షత్రము అనగా దేని తెలియజేస్తుందంటే వెలుగును ఇచ్చుటను తెలియజేసేదిగా ఉంటున్నది. ఎందుకంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు. కాబట్టి ఆ సూర్యుడు కూడా మనకి ఎలాగైతే వెలిగిస్తున్నాడో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నీతి సూర్యునిగా ఈ లోకానికి వచ్చి లోకమంతటికి ఆయన వెలుగివ్వాలని ఎంతగానో కోరిన దేవుడుగా ఉంటున్నాడు. మీరు అడగవచ్చు, ఎందుకు ప్రభు లోకములోనికి వెలిగివ్వడానికి వచ్చాడు? లోకములో ఏం వెలుగు లేదా? ఆ ప్రభువే వెలిగివ్వాలా అని ప్రశ్నలు రావచ్చు. కానీ ఇక్కడ కూర్చున్న మనము వింటున్న మనమందరం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే లోకములో చీకటి ఉన్నది అని దేవుని వాక్యము చెప్పుచున్నది. మరొక మాటలో చెప్పాలంటే లోకము చీకటిమయమైపోయిందంట. అంటే ఎక్కడ వెలుగు లేదు అనేది దేవుని వాక్యము చెప్పుచున్న సత్యము, మనము గ్రహించవలసినటువంటి సత్యమై ఉంటున్నది. ఏంటి యొక్క చీకటి? ఏంటి యొక్క వెలుగు లేని స్థితి? అంటే రాత్రి దీని గురించి మాట్లాడుతుందా, లేకపోతే కరెంటు పోయిన స్థితి దీని గురించి మాట్లాడుతుందా అనేది మనం గ్రహించగలిగితే బైబిల్ గ్రంథము చీకటి అనే దాన్ని ఏ విధంగా వివరిస్తూ ఉందంటే, చీకటి అంటే ఆ యొక్క అజ్ఞాన స్థితిని తెలియజేస్తుంది. చీకటి అనగా తెలియని స్థితిని తెలియజేస్తూ ఉంటున్నది. లోకములో ఒక అజ్ఞాన స్థితి ఉంది, లోకములో తెలియని స్థితి ఉంది. మానవులు అజ్ఞానంలో ఉన్నారు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే మ్యాన్ ఈస్ లివింగ్ ఇన్ ఇగ్నోరెన్స్. మానవుడు అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఏంటి అజ్ఞాన స్థితి? ఏంటి చీకటి? ఏంటి తెలియని స్థితి అనేది మనము ఆలోచించగలిగితే మనకెంతో ఇది ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈ లోకంలో ఉండే మానవులందరూ ఈ అజ్ఞాన స్థితిని బట్టి తమ జీవితములను ఎంతగానో వ్యర్థపరుచుకుంటున్నారు. ఈ అజ్ఞాన స్థితిని బట్టి వారి జీవితంలో ఎంతో దుఃఖము, వేదనతో వారు బ్రతుకులను వెల్లబుస్తూ ఉంటున్నారు. ఈ అజ్ఞాన స్థితిని బట్టి వారి జీవితంలో నిజమైన దేవుడు ఎవరో, వారి జీవితమును దీవించువాడు ఎవరో తెలియక బ్రతుకుతూ ఉంటున్నారు. వారి సమయము, వారి శక్తి, వారి సామర్థ్యములన్నీ వ్యర్థమైపోతూ ఉంటున్నాయి. కాబట్టి ఏంటి చీకటి? ఏంటి మానవుడు ఉన్నటువంటి అజ్ఞాన స్థితి అనేది మనమందరము, ప్రతి మానవుడు గ్రహించవలసినదిగా ఉంటున్నది. ఈ యొక్క అజ్ఞాన స్థితిని ఈ దినం సాయంకాలం ఒక విధానంలో మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అనేక రీతులుగా ఈ అజ్ఞాన స్థితిని గురించి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కానీ సాయంకాలం మన సందర్భానికి అనుగుణంగా ఒక సంగతిని మీకు వివరించాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఈ అజ్ఞాన స్థితి ఏంటంటే మానవుడు వాని యొక్క జీవితము లేకపోతే వాని యొక్క బ్రతుకు ఏంటి అనేది తెలియని వాడుగా ఉంటున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే మానవ జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది ఎరగని వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా నేను ఈ ప్రశ్న అడుగుతాను, జీవితము అంటే ఏంటి? వాట్ ఈస్ లైఫ్ అని మిమ్మల్ని అడిగితే ఏ జవాబు చెప్పగలరు? జీవితం అంటే ఏంటి? చాలా మందికి దీని గురించినటువంటి అవగాహన లేదు. కానీ మనము విచారకరమైన సంగతి ఏంటంటే జీవితము అంటే ఏంటో తెలియక జీవిస్తూనే ఉన్నాము. అది తమాషా.
కాబట్టి ఈ లోకంలో కూడా మానవులు జీవితం అంటే ఎరగక బ్రతుకుతూ ఉంటున్నారు. మీరు చెప్పవచ్చు, మాకెందుకు తెలియదండి, బాగా తెలుసు అని మీరు చెప్పవచ్చు. నేను కొన్ని సంగతులు మీకు వివరిస్తాను. ఆ తర్వాత కూడా మీరు నిజంగా జీవితం అంటే ఏంటో మీకు తెలిస్తే మీరు చెప్పవచ్చు. చూడండి, ఈ యొక్క జీవితం అంటే ఏంటి, నేను ఈ లోకములో ఎందుకు పుట్టాను, లోకములో ఎందుకు బ్రతుకుతున్నాను, లోకములో ఈ కష్టాలు, శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ రోగాలు, ఈ తారతమ్యాలు ఇవన్నీ ఎందుకు, నేను చనిపోతే ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉన్నదా? కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు లేదు. అందుకని జీవితం అంటే ఏంటో అర్థం కాలేదనేది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి చాలా మందికి ప్రశ్నలకు జవాబు తెలియదు. ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు ఈ లోకంలో పుట్టినాం, ఈ లోకంలో ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటున్నాయి, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ తారతమ్యాలు, ఆ తక్కువ వారిని ఎక్కువ వారిని, డబ్బులున్న వారిని డబ్బులు లేని వారిని, ఇలాగ అనేకమైన ఈ తారతమ్యాలు ఎందుకు? మనుషులందరూ ఒకటే కదా, అందరిలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది కదా, మరెందుకు ఇలాంటి పరిస్థితులు? అసలు నేను చనిపోతే ఏం జరుగుతుంది, అసలు మరణం అంటే ఏంటి, ఎక్కడికి వెళ్తాను తర్వాత? ఈ ప్రశ్నలకు మానవుని యొద్ద జవాబు లేదు. అందుకని మానవునికి జీవితం అంటే ఏంటో అర్థం కాలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, దీనినే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే అజ్ఞాన స్థితి, చీకటిలో ఉండుట అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంటున్నది. ఈ యొక్క చీకటిని బట్టి, ఈ యొక్క అజ్ఞాన స్థితిని బట్టి, ఈ తెలియని ధనం బట్టి మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాడు. జీవితం అంటే తెలియక జీవితాన్ని తన ఇష్టానుసారంగా కొనసాగిస్తూ ఉంటున్నాడు. తన జీవితంలో తన శక్తిని ఎంతగానో వ్యర్థపరుచుకుంటున్నాడు, తను సంపాదించిన ధనాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు, తన సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు. తన జీవితంలో ఏమాత్రము ఒక అర్ధసహితమైన జీవితము జీవించలేని వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, మనం గమనించగలిగితే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మానవునికి జీవితం అంటే అవగాహన లేకపోవడమే. అందుకనే గురి గమ్యం లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. రకరకాలైనటువంటి కోరికలు, ఇచ్చలు నెరవేర్చుకోవడానికి ప్రాకులాడుతున్నాడు. ఎందుకంటే మానవుడు ఏమనుకుంటాడంటే జీవితం అంటే ఎంజాయ్ చేయడమే అనుకుంటాడు, తన ఇష్టానుసారంగా జీవించడమే జీవితము అని అనుకుంటున్నాడు. మానవుడు ఏమనుకుంటున్నాడంటే తాను కోరుకున్నది నెరవేర్చుకోవడమే జీవితము అని అనుకుంటున్నాడు. అందుకని తాను ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, తాను త్రాగుతూ ఉన్నాడు, ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటున్నాడు, రకరకాలైన తన ఇష్టానుసారమైన శరీరం ఏది కోరుకుంటే అది చేసుకుంటూ తన జీవితాన్ని ఎంతగానో నష్టపరుచుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు వారి దగ్గర జవాబు లేదు. ఈ అవగాహన లేని కారణం చేత వారి జీవితాలు ఎంతగానో మనుషుడు నష్టపరుచుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, చాలా మంది ఇలాగ అనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టించడం, వారికి పెళ్లి చేయడం, వారిని బ్రతికించడం, వారి పెద్దవారిని చేయడం, ఇదే జీవితము అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మనం అందరం గ్రహించవలసిన సత్యం ఏంటంటే జీవితము అంటే ఇది కాదు. ఎందుకని ఎలాగ చెప్పగలము? ఒకసారి ఆలోచించండి. ఒక జంతువు కూడా ఉన్నదనుకోండి, జంతువు కూడా పుట్టుతుంది, జంతువు కూడా బ్రతుకుతుంది, జంతువు కూడా పిల్లలు పుడుతున్నాయి, వాటిని పెద్ద చేస్తున్నది, పోషిస్తున్నది, చిరిగి జంతువు కూడా చనిపోతున్నది. మరి జంతువుకు మానవునికి తేడా ఏంటి? జంతువు మానవుడు ఒకడేనా? కాబట్టి ప్రేమ సోదరి సోదరుడు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే జీవితము అంటే నువ్వు అనుకున్నది కాదు. ఏదో పుట్టడము, బ్రతకడము, పెరగడము, ఆశలు నెరవేర్చుకోవడము, ఇష్టాలు నెరవేర్చుకోవడము, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టించడం, చనిపోవడము, ఇది కాదు జీవితం అంటే. అలాగే నువ్వు అనుకుంటే అది నీకెంతో, అది నిజంగా నీ దౌర్భాగ్యకరమైన స్థితి. కారణం ఏంటి అంటే
నీవు జంతువుతో నేను సమానునిగా చేసుకుంటున్నావు. కాబట్టి సాయంకాల సమయమున ప్రేమైన సహోదరి సోదరుడా, జీవితం అంటే ఏంటో నువ్వు గ్రహించాలి. అనేక సార్లు ఇలాగా ఈ జీవితం అంటే ఏదో గ్రహించగా మానవులు ఎంతగా తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారంటే అదెంతో విచారకరము. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. నా దగ్గర ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆ వ్యక్తి ఎంత అందంగా ఉంటాడంటే ఆయన 6 అడుగుల వ్యక్తి. అతను అంత పొడుగు ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు, గొప్ప కులానికి చెందినవాడు. అంతేకాదు కోట్ల ఆస్తి ఉంది. అంతగా ఒకడే ఒక కుమారుడు, ఎంత అనుభవించేంత ఆస్తి అతనికి ఉంది. కానీ దుస్థితి ఏంటంటే ఈ వ్యక్తి బానిస అయిపోయాడు. కాబట్టి ఎక్కడ ఉన్న హాస్పిటల్ డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. కాబట్టి 24 సంవత్సరాలకి డ్రగ్స్ తీసుకుంటూ తన జీవితాన్ని ఎంతగా నష్టపరుచుకున్నాడంటే కానీ ఇప్పుడు చేతులలో ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా కనపడడం లేదు. ఎక్కడ చూసినా చేతులు వాపలే, కాళ్ళ వాపలే, ఎక్కడ ముట్టుకున్న భయంకరమైన నొప్పితో బాధపడతాడు. మీరు ఎవరైనా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వడు. కారణం ఏంటంటే చేతులంతా గాయాలే, ఇంజక్షన్లని పొడుచుకొని చేతులన్నీ గాయమైపోయినాయి. ఇంకా అంతకంటే దౌర్భాగ్యకరమైన స్థితి ఏంటి అంటే 24 వయస్సు కలిగినటువంటి ఈ యవనస్తుడు ఒక్క అంతస్తు కూడా ఎక్కలేడు. కొంచెం నడుస్తూనే ఆయాసం వస్తుంది. ఎందుకని ఇలాంటి పరిస్థితి? ఆ డ్రగ్స్ వేసుకొని ఊపిరితిత్తులు పాడైపోయినాయి, గుండె పాడైపోయింది, ఆయాసముతో అతను బాధపడుతున్నాడు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఎంతగా ఏడుస్తున్నారంటే ఒక్క కొడుకండి, ఎంతో గారాభంగా పెంచుకున్నామండి, ఎంతో ఆస్తి ఉందండి, వాడు అనుభవించగలిగినంత ఆస్తి ఉందండి అని ఒకటే ఇద్దరు అమ్మా నాన్న మా దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఈ వ్యక్తికి? ప్రేమైన సహోదరి సోదరుడు ఆలోచించండి. ఈ వ్యక్తికి జీవితం అంటే ఏంటో తెలియదు. ఆ వ్యక్తికి ఒకటే అనుకుంటున్నాడు, ఈ డ్రగ్స్ తీసుకొని ఆనందంగా గడపడమే జీవితం అనుకుంటున్నాడు. వాటిలో తేలిపోవడమే జీవితం అనుకుంటున్నాడు. అలా తేలిపోతూ బ్రతుకు వెలబుస్తే చాలు అనుకుంటున్నాడు. కానీ నిజంగా ఇది కాదు జీవితము అనేది అతనికి అర్థం కావడం లేదు. ఇలాంటి స్థితిలో అనేక మంది ఉంటున్నారు. ఈ దినాల్లో మరి ఎక్కువగా ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది యువత బంధించబడిన వారుగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రేమైన సహోదరి సోదరుడా, ప్రేమైన తమ్ముడా సహోదరి, నువ్వు ఎక్కడున్నావు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే నీవు ఎందుకు పుట్టావో నీకు తెలియడం లేదు. నీ జీవితం ఏంటో నీకు అర్థం కావడం లేదు. ఎందుకు జన్మించినావు, ఎందుకు బ్రతుకుతున్నావు, బ్రతుకు తర్వాత ఏం జరుగుతుంది అనేది నీకు తెలియడం లేదు. ఎందుకంటే భయంకరమైన గుడితనంలో నువ్వు ఉన్నావు, అజ్ఞాన స్థితిలో నువ్వు ఉన్నావు, చీకటిలో బంధించబడిన వాడుగా ఉంటున్నావు. అందుకని సాయంకాల సమయం ఈ జీవితంలో ఈ గొప్ప జీవితాన్ని ఆ మనుషులు దానికి ఏమాత్రము విలువయ్యడం లేదు. ఈ జీవితాన్ని కాపాడుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైనదిగా, ఎంతో క్షేమకరమైనదిగా, అనేకులకు మేలుకరమైనదిగా దాన్ని వారు మలచుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. కారణం ఏంటో తెలుసా? కూర్చున్న మనమందరం గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? నీకు జీవితం అంటే ఏంటో అర్థం కావడం లేదు. కాబట్టి సాయంకాలం ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి, ఈ అజ్ఞానాన్ని మీలోంచి తీసివేయడానికి, మీ జీవితంలో వెలుగును నింపడానికి ఇలాంటి ఈ స్వార్థ కోడికను దేవాది దేవుడు, ప్రియమైన ప్రభు ఎంతో మిమ్మల్ని ప్రేమించి ఆయన మీకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, ఈ సాయంకాల సమయమున జీవితం అంటే ఏంటో మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి జీవితం అంటే ఏంటో ఎరగండి, ఎందుకు పుట్టారో గ్రహించండి, ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసుకోనండి, ఏ విధంగా బ్రతకాలో తెలుసుకోనండి, ఏ విధంగా మరణించాలో తెలుసుకోనండి, మరణించిన తర్వాత ఎలాగనా మోక్షానికి చేరుకోవాలో తెలుసుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ందరినీ కోరుతూ ఉంటున్నాను. మానవుని యొక్క జీవితం ఎంతో విలువైనది, అది ఎంతో ప్రశస్తమైనది.
ఇది మొట్టమొదటి మీరు గ్రహించవలసిన సత్యం. కూర్చున్న నీవు, వినుచున్నవా నీవు ఎవరైనా పర్వాలేదు, చదువుకున్నా చదువుకోకపోయినా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ దేశస్థుడైనా, ఏ మనుషుడమైనా, నీ జీవితం అది ఎంతో విలువైనది, ప్రశస్తమైనది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకో మీకు బాగా అర్థం కావడానికి ఇలా వివరిస్తాను. చూడండి, ఈ యొక్క కంతేరు గ్రామంలో రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక కుక్క మీకు అడ్డం వచ్చింది అనుకోండి, బైక్ లో వెళ్తున్నప్పుడు మీరు దాన్ని బైక్ తో కొట్టారనుకోండి, అది పడి చనిపోయింది అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా వచ్చి జైలుకు తీసుకుని వెళ్తారా? మిమ్మల్ని ఎక్కడైనా డబ్బులు కట్టమని మిమ్మల్ని బంధిస్తారా? కుక్క చనిపోతే ఈడ్చి పక్కన పడేస్తారు. అదే ఒక మానవుని నువ్వు కొట్టావనుకోండి, నువ్వు చనిపోకపోయినా నీ మీద ఏం పెడతారో తెలుసా? కేసు పెడతారు, నేను జైల్లో వేస్తారు, ఎంతో శిక్ష ఉంటుంది. కారణం ఏంటి? నీకు జంతువు తేడా ఏంటి అంటే నువ్వు గ్రహించవలసిన సత్యం, మానవుని యొక్క జీవితం ఎంతో విలువైనది, ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అంబులెన్సులు చాలా స్పీడ్ గా వస్తాయి, పరిగెత్తుకుంటూ హాస్పిటల్ తీసుకుని వస్తారు, ఎంతో అంటే తీవ్రంగా ఆ వ్యక్తిని బ్రతికించడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కారణం ఏంటో తెలుసా? మానవుని యొక్క జీవితం విలువైనది, మానవుని యొక్క బ్రతుకు ఎంతో ప్రశస్తమైనది. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, నీ జీవిత విషయంలో ఇలాంటి గ్రహింపును కలిగినుట ఎంతో నీకు ఆశీర్వాదకరం. నిన్ను ఎవరు ఏ మాట పలికినా, ఎంతగా తిట్టినా, పనికి వాడు అని అనినా, ఎంతగా నిన్ను అంటే తక్కువ చూపు చూసినా, నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? నీ జీవితం విలువైనది, నీ జీవితం ప్రశస్తమైనది. ఈ భూమి మీద అన్నిటికంటే విలువైనది మానవుని యొక్క జీవితమే, మరొకటి కానే కాదు. అందుకని ఎన్ని విధాలుగైనా, ఎంత ఖర్చు చేసైనా మానవుని బ్రతికించడానికి మనుషులందరూ ప్రయత్నిస్తారు. ఒకసారి ఒక పేషెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఎంతో బీదవారు, కానీ ఎంత ధనాన్ని వెచ్చిస్తున్నారంటే ఇంటిని కూడా అమ్మివేసి ఆ వ్యక్తి కొరకై ధనాన్ని వెచ్చిస్తున్నారు. కారణం ఏంటి? ఎందుకు ఇంతగా చేయాలి? మనుషుని యొక్క ప్రాణం విలువైనది, మనుషుని యొక్క జీవితం ప్రశస్తమైనది. అందుకనే ఇంతగా మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, ఈ సాయంకాల సమయం నువ్వు గ్రహించవలసిన సత్యం, నీ జీవితం విలువైనది. ఎందుకు? కొన్ని కారణాలు మీకు నేను తెలియజేయాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా నీ జీవితం విలువైనది ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు జీవితాన్ని బహుమానముగా ఆయన ఇచ్చినాడు. యువర్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ క్రియేటర్. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు ఈ జీవాన్ని ఇచ్చాడు. మీరు చెప్పవచ్చు, నాకు జీవాన్ని ఇచ్చింది దేవుడు ఎందుకు అవుతాడు, మా అమ్మ నాన్న ఇచ్చారు అనవచ్చు. కానీ ప్రేమైన సోదరి సోదరి, లోకంలో చాలా మంది ఇలా పలుకుతుంటారు, నా జీవితం నా ఇష్టం అని పలుకుతూ ఉంటారు. అందుకని ఎవరైనా తల్లిదండ్రులు, అరే బాబు ఇలాగ ఉండొద్దురా అంటే, నా జీవితం నా ఇష్టం అంటారు. ఎవరైనా చెప్తే, మనుషులు చెప్తే వారు వినరు, నా ఇష్టం నా జీవితం అంటారు. ఈ సాయంకాలం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నీ జీవితం నువ్వు ఎలా సంపాదించినావు? తల్లి గర్భములో నువ్వు రూపించబడ్డావా? నీ ఇష్టానుసారంగా నువ్వు ఒక మగ పిల్లవాడిగా పుట్టాలని నువ్వు కోరుకున్నావా? ఒక ఆడపిల్లగా నువ్వు పుట్టాలని కోరుకున్నావా? నీ ప్రాణం నీకు కావాలని నువ్వు ఆశించినావా? కాబట్టి కంచేరులో నువ్వు పుట్టాలని నువ్వు ఆశించావా? నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నీవు పుట్టక ముందే, నువ్వు ఎరగక ముందే జీవం అనేది నీకు అనుగ్రహించబడింది. ఎవరు అనుగ్రహించినారు నీ జీవాన్ని? నీ జీవం నీది కాదు, అది నిన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క గొప్ప బహుమానమే. నువ్వు ఈ భూమి మీద జీవించాలని, జీవించి ధన్యుడుగా చేయబడాలని, ఒక మంచి సంతోషకరమైన వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఈ భూమి మీద ఉండాలని నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈ జీవము అనేటువంటి జీవితాన్ని ఆయన నీకు ఇచ్చాడు. నువ్వు సంపాదించుకున్నది కానే కాదు, నువ్వు ఏ వెల చెల్లించలేదు, ఏ కష్టం పడలేదు. భూమి మీద పుట్టడానికి, ఈ భూమి మీద పట్టడానికి నువ్వు ఏదైనా వెల చెల్లించావా? నువ్వే వెల చెల్లించలేదు. మరి ఎలాగో చెప్పగలవు నా జీవితం నా ఇష్టం అని? కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, ఈ సాయంకాలం జీవితం అనేది
ఎంతో విలువైనది. కారణం ఏంటో తెలుసా? అది దేవుడిచ్చిన బహుమానమే. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇచ్చిన గొప్ప బహుమానమే. ఇంకా చెప్పాలంటే నువ్వు జీవించుచున్న జీవితం, నీలో ఉన్న ఊపిరి, నీలో ఉన్నటువంటి ప్రాణం, ఆ దేవాది దేవుడు నీలో ఊదిన ఆ ఊపిరే. అందుకని మానవుని యొక్క జీవితం ఎంతో ప్రశస్తమైనది. కారణం ఏంటో తెలుసా? మానవునిలో ఉండే జీవము అది దేవాది దేవునిది, ఆయన ఇచ్చిన ఊపిరి. అందుకని ఇది ఎంతో విలువైనది. అందుకని బైబిల్ గ్రంథంలో ఏమైనా రాయబడిందో తెలుసా? దేవాది దేవుడు ఇలాగ ఆయన అన్నాడు, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. మన స్వరూపములో, మన రూపములో మానవుని నిర్మించుదాం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, నిన్ను నిర్మించింది సృష్టికర్త అయిన దేవుడే. నీలో ఉన్న జీవం సృష్టికర్త ఇచ్చిన ఆ యొక్క బహుమానమే, ఆయన ప్రాణదానమే నువ్వు కలిగిన వాడుగా ఉంటున్నావు. ఇంకా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీవు తీసుకుంటున్న ఊపిరి, నువ్వు బ్రతుకుతున్న కాలం, ఈ క్షణాలన్నీ ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చిన బహుమానమే. కాబట్టి అందుకని మానవుని యొక్క జీవితం ఎంతో విలువైనది, ప్రశస్తమైనది. రెండవదిగా మానవుని యొక్క జీవితం విలువైనది, ప్రశస్తమైనది ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్ టు మ్యాన్. మనుషునికి దేవాది దేవుడు ఇచ్చిన అవకాశమే ఈ జీవితం. కాబట్టి జీవితం అంటే ఏంటో తెలుసా? దట్ ఈస్ ద ఆపర్చునిటీ దట్ గాడ్ హెస్ గివెన్ టు మ్యాన్. మానవునికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశమే. ఏంటి అవకాశం? నువ్వు భూమి మీద జన్మించాలి, బ్రతకాలి, నీ జీవితాన్ని ధన్యమైనదిగా చేసుకోవాలి, అనేకులకు నువ్వు ధన్యమైన వాడవుగా ఉండాలి. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించాలి. నువ్వెంతో మేలు చేయాలి, అనేకులకు సంతోష కారకుడుగా నువ్వు ఉండాలి, అనేకులను ఉద్ధరించేవాడుగా నువ్వు ఉండాలి, అనేకులను ఎంతగానో నువ్వు బలపరిచి ఆదరించేవాడుగా నువ్వు ఉండాలి. అలాంటి గొప్ప ఉద్దేశముతో దేవాది దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈ జీవితము అనేటువంటి అవకాశాన్ని నీకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకనే చాలా మంది దైవజనులు, ఫిలాసఫర్స్ ఇలాగ చెప్తారు, జీవితం అంటే ఒక పుస్తకం, దేవాది దేవుడు నీకు ఇచ్చిన పుస్తకం. కాబట్టి ఆయన నీ చేతిలో పుస్తకం పెట్టాడు. ఈ యొక్క పుస్తకంలో ఏమి రాస్తావో అది నీ చేతిలో ఉన్నది. కాబట్టి ఆ యొక్క పుస్తకంలో మంచి రాస్తావా, చెడు రాస్తావా అనేది దేవుడు నీ చేతిలో ఉంచినాడు. కాబట్టి చివరిగా ఆ దేవాది దేవుడు ఆ పుస్తకాన్ని చూసి చదువుతాడు. ఏ విధంగా నీ జీవితాన్ని జీవించినావు, మంచి రాసుకున్నావా, చెడు రాసుకున్నావా అనేది ఆ దేవాది దేవుడు ఒక దినమున చూడనై ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడు, అందుకని దేవుడు మానవునికి తీర్మానించుకునే శక్తిని ఇచ్చినాడు, స్వాతంత్రాన్ని ఇచ్చినాడు. కాబట్టి నీ ఇష్టం, నీ చేతిలో నీ జీవితాన్ని పెట్టి ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎలాగో జీవిస్తావో అది నీ ఇష్టం, కానీ ఒక దినమున నీ జీవితాన్ని నేను చదువుతాను అని ఆ ప్రభు మానవునితో అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ జీవితం అనే పుస్తకంలో ఏమి రాస్తూ ఉంటున్నావు? ఈ దినాల్లో చాలా మంది ఈ సత్యాన్ని ఎరగక ఈ జీవితం అనే పుస్తకంలో వారు ఏం రాస్తున్నారో తెలుసా? చెడు కోరికలు రాస్తున్నారు, చెడు చూపులు రాస్తున్నారు, త్రాగుడు రాస్తున్నారు, డ్రగ్స్ రాస్తున్నారు, వ్యభిచారం రాస్తున్నారు, స్వార్థము రాస్తున్నారు, దుర్మార్గంగా జీవించడం రాస్తున్నారు, రేపులు రాస్తున్నారు, అత్యాచారాలు రాస్తున్నారు. కాబట్టి ఎందుకో తెలుసా? దేవుడు ఎంతగానో వారిని ప్రేమించి ఇంత గొప్ప జీవితము అనే అవకాశాన్ని వారికి ఇస్తే వారు ఏం చేస్తున్నారంటే వారి ఇష్టానుసారంగా జీవించుతూ దానిని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. జీవితం అంటే పుస్తకం. కాబట్టి ఆరంభతి ఈ జీవితంలో నువ్వేం రాయబోతున్నావో దాన్ని బట్టి నీ జీవితం యొక్క ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది, నీ జీవితానికి తుది తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి మంచి మాటలు, మంచి కోరికలు, మంచి ఆలోచనలు, మంచి జీవితం ఆ పుస్తకంలో రాస్తే
ఒక దినమున నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆ పుస్తకాన్ని తెరిచి నీ విషయంలో ఎంతో సంతోషించి పరలోక భాగ్యాన్ని అనగా మోక్ష భాగ్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. నేనెంతగానో అనేక మందికి అంటే ధన్యునిగా చేస్తాడు. ఎంతో నీకు ఘనత కలుగుతుంది. కానీ ఈ జీవితం అనే పుస్తకంలో నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే నువ్వు గ్రహించవలసిన సత్యం, వీటన్నిటి విషయంలో దేవుడు నిన్ను ఒక దినమున లెక్క అడుగుతాడు. నేనిచ్చిన జీవితంతో నువ్వేం చేశావు? నేనిచ్చిన శక్తితో నువ్వేం చేశావు? నేనిచ్చినటువంటి ఆయుష్తో నువ్వేం చేశావు? నేనిచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానంతో ఏం చేశావు? నేనిచ్చిన ఈ నోరుతో ఏం చేశావు? నేనిచ్చిన చెవులతో ఏం చేశావు? నేనిచ్చిన చేతులతో కాళ్ళతో నువ్వేం చేశావు అని ప్రతి ఒక్క విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. మీరు అడగవచ్చు, ఎందుకు అడగాలండి అని. ఎందుకో తెలుసా? నీ జీవితం అనేది ఆయన నీకు ఇచ్చిన ఈ అవకాశం, బహుమానం. కాబట్టి ఆయన ఇచ్చాడు కాబట్టి తప్పకుండా ఆయనే లెక్క అడుగుతాడు. తల్లిదండ్రులు ఒక 100 రూపాయలు కుమారునికి ఇస్తే ఏం చేస్తారు? ఏం చేస్తావురా లెక్క చెప్పు అంటారు. కాబట్టి అన్ని లెక్కలు చూస్తారు, కడిగి ఉందా లేదు చెక్ చేస్తారు. ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడే ఎంతగా వారు లెక్క అడిగితే, నీ జీవితము అనే దానిని నీకు ఇచ్చిన దేవాది దేవుడు లెక్క అడగడా? తప్పకుండా ఒక దినం ఆయన లెక్క అడుగుతాడు. అందుకని ప్రియమైన సోదరుడా, జీవితము అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఆ అవకాశాన్ని వినియోగించాలి. ఎంతో మెలకువగా దాన్ని వినియోగించాలి. ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. కాబట్టి అప్పుడే ఈ జీవితం అనే పుస్తకము ఎంతో అంటే ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. నీకే కాదు, నీ తర్వాత చదివేటువంటి వారికి నీ జీవితం ఎంతో ఒక మార్గదర్శిగా ఉంటుంది. ఒక నిన్ను నడిపించేటువంటి మాదిరిగా, అంటే ఇతరులు నడిపించేటువంటి మాదిరిగా ఉంటుంది. కాబట్టి రెండవదిగా, ఎందుకు మానవునికి జీవితం ప్రశస్తమైనది, విలువైనది అంటే ఇట్ ఈస్ ఆపర్చునిటీ. గాడ్ హస్ గివెన్ టు ఎ మ్యాన్. మనుష్యునికి దేవుడిచ్చిన అవకాశమే జీవితం. మొట్టమొదటిగా మనం తెలుసుకుంటూ వచ్చిన జీవితం అంటే దేవుడిచ్చిన బహుమానమే. రెండవదిగా జీవితం అంటే దేవుడిచ్చిన, మానవునికి ఇచ్చిన అవకాశమే జీవితం. తర్వాత మూడవదిగా, జీవితము అంటే మనం గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? జీవితానికి ఆరంభం ఉంది, జీవితానికి అంతం ఉంది. ఇది గ్రహించాలి. ప్రియమైన సోదరి సోడా, జీవితం అనేది దానికి ఆరంభం ఉంది, అంతం ఉంది. కాబట్టి ఈ జీవితం కొద్ది కాలమే అనేది మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ లోకంలో నువ్వు జీవించే జీవితం ఎన్ని సంవత్సరాలు నువ్వు చెప్పలేవు. అది నీ చేత కాదు, మానవుని వాళ్ళ కానే కాదు. ఎన్ని మంచి హాస్పిటల్ ఉన్నా, నీ చేతిలో ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా, నీ చుట్టూ ఎంత మంది మనుషులు ఉన్నా, ఎన్ని విధాలైనటువంటి మంచి మంచి ఈ యొక్క ఎక్విప్మెంట్ అన్నటువంటి ఎన్నోకమైనటువంటి అంటే ఉన్నటువంటి ఎన్నో హాస్పిటల్స్ నీ చేతిలో ఉన్నా, నీ జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఎక్కువ చేసుకోలేవు. ఇది మానవుని యొక్క స్థితి. అందుకనే మానవుని ఏమంటారో తెలుసా? నేను నిన్నటి వాడనే అంటారు. కాబట్టి రేపు బ్రతుకుతానో, నెక్స్ట్ క్షణం ఉంటానో లేదా అనేది మానవునికి తెలియదు. ఇది మానవుని యొక్క స్థితి. దేర్ ఇస్ నో గ్యారంటీ. వస్తువుల గ్యారంటీ ఉంది. ఈ ఫోన్ కొన్నప్పుడు వాడంటాడు 2 years గ్యారంటీ సార్ అంటాడు. ఒక మైక్ కొన్నప్పుడు 1 year గ్యారంటీ సార్ అంటాడు. ఏదైనా వాషింగ్ మెషిన్ కొన్నప్పుడు 10 years గ్యారంటీ, 10 ఏళ్ళు గ్యారంటీ సార్ అంటాడు. కానీ పుట్టిన మనుషునికి ఎవరు గ్యారంటీ? ఎవరైనా ఇవ్వగలరా? ఏ మానవుడైనా, ఏ డాక్టర్ అయినా, ఏ సైంటిస్ట్ అయినా ఇవ్వగలడా? ఇవ్వలేడు. కారణం ఏంటో తెలుసా? మానవుని జీవితం అది ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు. ఇదే జీవితం అంటే నువ్వు గ్రహించవలసిన సత్యం ఇదే. ప్రియమైన సహోదరి సోడా, నువ్వు బ్రతుకుతున్నావు, నేను అంటూ ఆరోగ్యంగా ఉన్నాను, యవన జీవితంలో ఉన్నాను, ఇంకా చాలా సంవత్సరాలు నేను బ్రతుకుతాను, ఇప్పుడే దేవుని గురించి ఎందుకు, ఇప్పుడే నేను ఈ యొక్క దైవిక సంగతులు ఆలోచించాలి అని నువ్వు అనుకోనవచ్చు. కానీ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యు లివ్ టుమారో? రేపు నేను ఉంటానని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా?
ఈ లోకం ఎంత అనిశ్చితితో ఉందో తెలుసా? నువ్వు బయటికి వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే తిరిగి వస్తావో లేదో తెలియదు. బస్సు ఎక్కితే గమ్యానికి చేస్తావో తెలియదు. ఫ్లైట్లు కూలిపోతున్నాయి, ట్రైన్లు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, బస్సులు కాలిపోతున్నాయి, కార్లు యాక్సిడెంట్ అవుతున్నాయి, రోడ్లలో ఎన్నో అపాయాలు దినదినం మనం చూస్తూనే ఉన్నాం. మనుషునికి జీవితానికి గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, జీవితం అంటే ఆరంభం ఉంది, అంతం ఉంది. జీవితం అంటే తాత్కాలికమైంది అని నువ్వు గ్రహించాలి. ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ పీరియడ్. నీకు కొద్ది సమయమే దేవుడు నియమించాడు. ఇది నువ్వు గ్రహించాలి. నేను ఎల్లకాలం భూమి మీద ఉంటానని మానవుడు అనుకుంటే అది మానవుని యొక్క బుద్ధిహీనత. కాబట్టి ఎంతో జాగ్రత్తగా నువ్వు ఆలోచించవలసిన వాడుగా నువ్వు ఉంటున్నావు. అందుకని జీవితం ఎంతో విలువైనది, ఎంతో ప్రశస్తమైనది. కారణం ఏంటో తెలుసా? దాని సమయము చాలా కొంచెమే. కాబట్టి బైబిల్ ఏమంటుంది? మనుష్యుడు బ్రతుకు 70 సంవత్సరాలే, ఇంకా అధికంగా బతికితే 80 సంవత్సరాలే. కాబట్టి ప్రేమ సోదరి సోడా, మానవునికి జీవితం ఆయుష్ ఎంత తక్కువ ఆలోచించండి. ఈ దినాలు మనం చూస్తే యవ్వన జీవితంలో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎంతో మంది యవ్వనులు హార్ట్ అటాక్ తో చనిపోవడం మనం చూస్తున్నాం. చిన్న చిన్న బిడ్డలు స్కూళ్ళలో చనిపోవడం మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? జీవితం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. అందుకని నువ్వెంతో జాగ్రత్తగా నా జీవితం విలువైనది అని బ్రతకాలి, విలువ ప్రశస్తమైనది అని గడిపేవాడవుగా నువ్వు ఉండాలి. అప్పుడే నీ జీవితం ధన్యమైతుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి జీవితం అంటే ఆరంభం ఉంది, అంతం ఉంది. ఈ జీవితం ఎంతో తాత్కాలికమైంది. తర్వాత 4వదిగా జీవితం అంటే ఏంటో తెలుసా? ఇది ఎంతో వ్యక్తిగతం. ఇట్ ఈస్ ఎన్ యూనిక్ థింగ్. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ లోకంలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే ఆ వ్యక్తిని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. ఆ వ్యక్తి స్థానంలో మరొకరిని మనం నిలబెట్టలేము. అది ఈ లోకంలో ఉన్నటువంటి స్థితి. కాబట్టి మహాత్మా గాంధీ జీవించాడు, చనిపోయాడు. ఇప్పుడు ఎంత మంది మహాత్మా గాంధీ లాగా పుట్టినా మహాత్మా గాంధీ మరలా రాలేడు. అది జీవితం అంటే. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ భూమి మీద నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరు కూడా నీ స్థానంలో నీ వల్లే నిలవలగడిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఈ సాయంకాలం ఇక్కడ కూర్చున్న నీవు గ్రహించవలసిన సత్యం ఏంటి తెలుసా? నీవు నీ ఇంటిలో నువ్వు పుట్టినావంటే నీవు కుమారుడవు. నీ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. నువ్వు ఇంట్లో కుమార్తెగా పుట్టింటే నీవే కుమార్తెవు, కానీ నీ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. అది సాధ్యం కాదు. మానవుని తీసివేసి ఆ స్థానంలో అదేలాంటి మానవుని పెట్టగలిగినటువంటి శక్తి మానవునికి లేదు. నీ రూపంలో ఒక బండరాయిని తయారు చేయొచ్చు, నీ రూపంలో ఒక మైనపు బొమ్మను తయారు చేయొచ్చు, నీ రూపంలో ఒక రోబోను తయారు చేయొచ్చు, కానీ నీ రూపంలో నిన్ను తయారు చేయగలిగిన శక్తి భూమి మీద లేదు. ఇది మానవుని యొక్క జీవితం. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ యూనిక్ థింగ్. కాబట్టి నిన్ను మార్చగలిగిన వాడు ఎవరు లేరు. ఒకవేళ నిన్ను నీ కుటుంబం కోల్పోతే నీ స్థానంలో నీవు తిరిగి రాలేవు. ఇది సాధ్యం కాదు. ఎంత మంది వచ్చినా నీ పేరు పెట్టుకున్నా వారు నీవు కాదు. ఇది నువ్వు గ్రహించాలని కోరుతూ ఉంటున్నా. కాబట్టి ప్రేమ సోదరి సోడా, జీవితం అంటే ఇదే. కాబట్టి జీవితం అనేది ఒక్కసారే భూమి మీదకి వస్తుంది, ఒక్కసారే మరణిస్తుంది, తర్వాత ఇంకా జీవితం అనేది ఉండదు. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనుషుడు ఒక్కసారే జన్మిస్తాడు, మనుషుడు ఒక్కసారి మరణిస్తాడు. అంతే, దట్ ఈస్ ద క్లోజ్, దట్ ఈస్ ద చాప్టర్ క్లోజ్. పుస్తకం మూయవేయబడినట్లే, ఇంకా తెరిచే సాధ్యం లేనే లేదు. కాబట్టి మానవుడు తిరిగి బ్రతికి రావడం అనేది సాధ్యం కాదు. ఇది మానవునికి జీవితం. అందుకని నువ్వు గ్రహించాల్సిన సత్యం ఏంటో తెలుసా? నీ జీవితం విలువైనది, నీ జీవితం ప్రశస్తమైనది. కాబట్టి ఒక్కసారి పుడతావు, ఒక్కసారి మరణిస్తావు, ఈ భూమి మీద విడిచిపెడతావు. అంతే, తిరిగి భూమి మీదకి రావడం అనేది ఇంకా లేదు. అందుకని జీవితం ఎంత విలువైనదో ఆలోచించు. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరా, ఇది జీవితం అంటే దీన్ని నువ్వు ఆలోచించాలి. తర్వాత మరొక ప్రాముఖ్యమైన సత్యం మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
జీవితం అంటే ఏంటో తెలుసా? ఈ జీవితం అనేది భూమి మీద విడిచిపెట్టిన తర్వాత నువ్వు భూమి మీద పుడతావు, మరణిస్తావు, కానీ నీలో ఉన్న ఆత్మ యుగ యుగములు జీవిస్తుంది. అది జీవితం అంటే. కాబట్టి ఈ లోకంలో నువ్వు మరణించిన తర్వాత ఈ భూమి మీద నీ జీవితం అనేది అంతమవుతుంది, కానీ మరణించిన తర్వాత నీ ఆత్మ జీవితం అనేది ఆరంభమవుతుంది. అది జీవితం అంటే. నువ్వు చెప్పవచ్చు, నువ్వు చూసావా ఆత్మను అని. కానీ ప్రేమైన సహోదరి సోడ, నీ అంతరంగం గురించి నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది నీలో ఆత్మ ఉందో లేదో. కాబట్టి ప్రేమైన సహోదరి సోడ, దేవుడు మానవుని సృష్టించినప్పుడు ప్రాణాత్మ దేహములతో సృష్టించినాడు. ప్రాణం ఉంది, దేహం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మ నిరంతరము జీవిస్తుంది. అందుకని గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను అనేటువంటి ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఆయన ఒక మాట చెప్పాడు. కాబట్టి మనుషుడు చనిపోతాడు, మనుషుడి యొక్క శరీరము మట్టి పాలవుతుంది, మనుషుని ఆత్మ ఎవరైతే ఆత్మనిచ్చారో ఆ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. కాబట్టి ప్రేమ సహోదరి సోడ, జీవితం అంటే మరి నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? ఇట్ విల్ నాట్ ఎండ్ ఆన్ దిస్ ఎర్త్ బట్ ఇట్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ డెత్. అంటే భూమి మీద నువ్వు మరణించడంతో జీవితం అంతం కాదు, తిరిగి నీ జీవితం అనేది కొనసాగించబడుతుంది. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఆలోచించాల్సిన సత్యం ఏంటో తెలుసా? నేను మరణించిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాను అనేది నువ్వు ఆలోచించాలి భూమి మీద ఉన్నప్పుడే. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత జీవించబోయే జీవితము భూమి మీద నువ్వు జీవించే జీవితం మీద, నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. అది తర్వాత తీర్మానం చేయడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, ఈ సాయంకాల సమయమున నువ్వు ఈ యొక్క జీవితం అంటే ఈ 5 సంగతులు నీ మనసులో ఆలోచించాలని నేను కోరుతున్నాను. జీవితం అంటే దేవుడిచ్చిన బహుమానం, జీవితం అంటే దేవుడిచ్చిన అవకాశం, జీవితం అంటే దేవుడు నీకు అనుగ్రహించిన తాత్కాలికమైన సమయం, జీవితం అంటే ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా, పురుషునిగా, స్త్రీగా దేవుడు నిన్ను నిర్మించిన జీవితం. జీవితం అంటే చనిపోయిన తర్వాత కొనసాగించేటువంటి ఆత్మ జీవించే జీవితం. ఇది జీవితం అంటే. కానీ నువ్వు అనుకున్నట్లు పుట్టడం, బ్రతకడం, పిల్లలు పుట్టించడం, పెళ్లి చేసుకోవడం, వారికి పెళ్లి చేయడం, ఇల్లు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, కొద్ది కాలం బ్రతికి ఆనందించి వెళ్ళిపోవడం కాదు జీవితం అంటే. ఇవన్నీ జీవితంలో భాగం తప్ప అది జీవితం కాదు. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి అజ్ఞాన స్థితి ఏంటంటే మనుషులు దీనినే జీవితం అనుకుంటూ నిజమైన జీవితం అనే దానికి అర్థాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. అందుకనే వారి జీవితం అర్థ సహితంగా లేదు, ఆ జీవితం వ్యర్థమైపోతూ ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, ఇలాంటి ఈ యొక్క జ్ఞానం లేని కారణం చేత, ఈ యొక్క అజ్ఞాన స్థితిని బట్టి, ఈ తెలియని స్థితిని బట్టి నువ్వు గ్రహించవచ్చు నీ జీవితాన్ని నువ్వే ఎంత నష్టపరుచుకున్నావో. ఇది దేవుడిచ్చిన బహుమానం అని గ్రహించక నా జీవితం నా ఇష్టం అనుకోవచ్చు. త్రాగుతున్నావు, డ్రగ్స్ తీసుకుంటున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఎన్నో రోగాలకు గురవుతున్నావు. నువ్వెంతో దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు, జీవితాన్ని ఎంతో వ్యర్థపరుచుకున్న వాడుగా నువ్వు ఉంచున్నావు. కాబట్టి సాయంకాల సమయం ప్రేమ సహోదరి సోడా, దయచేసి ఆలోచించాలని నేను కోరుతుంటున్నాను. ఈ దినాల్లో మనుషులు తమ జీవితంలో జీవితం అంటే ఎదగక ఎన్నో విధాలుగా తప్పుడు జీవితం జీవిస్తూ, తప్పుడు ఆలోచనలు కలిగి, వ్యర్థమైన ఆలోచనలు, ఆశలు, కోరికల వెంట పరిగెత్తుచు జీవితాన్ని ఎంతో దౌర్భాగ్యకరంగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఈ సాయంకాల సమయమున ప్రేమైన సహోదరి సోడా, అందుకని ఈ దినాల్లో మనుషులు మీరు ఆలోచించండి. చాలా మంది ఎలాగున్నారో తెలుసా? అయ్యో నేను ఎందుకు ఇలాగ జీవిస్తున్నాను, ఎందుకు త్రాగడం మానలేకపోతున్నాను, ఎందుకు ఈ డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకు వ్యభిచారం మానలేకపోతున్నాను, ఎందుకు నేను మంచిగా జీవించాలనుకున్నా జీవించలేకపోతున్నాను అని ఎంతగానో కుమిలిపోతున్నటువంటి మానవులు మన ఎదుట అనేక మంది కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, ఇంకా మనం గమనిస్తున్నట్లయితే వారు అలాగ జీవించాలని వారికి కోరిక లేదు, వాటిలో నుంచి బయటికి రావాలని వారికి ఎంతో ఆశ ఉంది,
ఎంతో కోరిక ఉంది, నేను కూడా మంచిగా ఉండాలి, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నన్ను చూసి వారు మంచివాడుగా నన్ను పిలవాలి, మా అమ్మ నాన్నకు నేను సంతోషాన్ని తీసుకురావాలి, నా స్నేహితులకు మాదిరికరంగా ఉండాలి, నేను మంచి జీవితం జీవించాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, అందరి వల్లే నేను కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ఆశపడేటువంటి యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ జీవితం అంటే ఏదో ఎరగక తప్పిపోయి భయంకరమైన ఉచ్చులో వారు పడిపోయి ఉన్నారు. భయంకరమైన చెడు అలవాట్ల చేత బంధించబడిన వారుగా ఉంటున్నారు. త్రాగుడు అనేటువంటి బంధకాలలో ఉన్నారు, వ్యభిచారమైన బంధకాలలో ఉన్నారు, వ్యర్థమైన వాటిని ఫోన్లలో చూస్తూ వాటి చేత బంధించబడ్డారు. వారి జీవితం అంతా యావత్ ఏమవుతుందంటే లోకం ఈ శరీర కోరికలు ఆశలు వీటిని నెరవేర్చుకోవడానికి వారి జీవితం అంతా గడిచిపోతుంది. ఎలాగన వారు మంచివారుగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలరు. ప్రేమైన సహోదరి సోదరుడా, అలాగ జీవించాలని నీకు ఆలోచన లేదు, నీవు కూడా జీవించాలని కోరుకుంటున్నావు, మంచిగా ఉండాలని నీకు ఎంతో ఆశ ఉంది. కానీ నీలో ఉన్న అజ్ఞానము నిన్ను వీటి చేత పట్టబడడానికి అది నిన్ను ముందుకు తోసినదిగా ఉంటుంది. జీవితం ఏదో నీకు తెలియక నిర్లక్ష్యంగా ఉండడం వలన వీటన్నిటి చేత నువ్వు పట్టబడ్డావు. వాటిలో నుంచి బయటికి రాలేక కుమిలిపోతున్నావు, దిగులు చెందుతున్నావు, బాధపడుతున్నావు. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? వారు ఏమనుకుంటున్నారంటే, నేను వీటి చేత పట్టబడ్డాను, మీ వీటిలోంచి బయటికి రాలేను, నేను ఇలాగనే చనిపోవాల్సిందే అని నిస్సహాయ స్థితిలో చాలా మంది నిరుత్సాహంలో బ్రతుకుతున్నారు. ఒకసారి మా హాస్పిటల్ ఒక ఆయన వచ్చాడు, ఎంతో త్రాగుడుతో వచ్చాడు, అతని లివర్ ప్రాబ్లం అయింది, పాడైపోయింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు, దేవుని దయ వల్ల కోలుకున్నాడు. అతని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అప్పుడు డాక్టర్లు స్ట్రిక్ట్ గా చెప్పారు, అయ్యా నువ్వు తిరిగి ఇంకా నువ్వు త్రాగకూడదు, ఎందుకు తాగితే నీ లివర్ పాడైపోతుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు చనిపోతావని. అప్పుడు ఆయన అన్నాడు, తప్పకుండా ఇప్పటి నుంచి నేను తాగనయ్యా, నాకు బుద్ధి వచ్చింది అని వెళ్ళాడు. కానీ దుఃఖకరమైన పరిస్థితి ఏంటంటే మళ్ళా ఒక 2 నెలలకు ఆ వ్యక్తి తిరిగి హాస్పిటల్కి వచ్చాడు. అదే సమస్య, అదే ఆయాసము, కాళ్ళవాపులు, ముఖం వాపు, వీటన్నిటితో ఆయన తిరిగి వచ్చాడు. ఎంతో సీరియస్ కండిషన్ లో వచ్చాడు. అప్పుడు డాక్టర్లు అన్నారు, మేము చెప్పలేదా నీకు తాగుతా నీకు మంచిది కాదు అని, అయినా ఎందుకు తాగుతూ వచ్చావు? అయ్యా బుద్ధి లేకుండా చేసిన దయతో క్షమించండి అని ఆయన వేడుకున్నాడు. తిరిగి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు, దేవుని కృపను బట్టి కోలుకున్నాడు, స్వస్థపడ్డాడు, తిరిగి వెళ్ళాడు. అప్పుడు కూడా అదే మాటలు డాక్టర్లు చెప్పారు, నువ్వు తాగకూడదు, తాగుతే నీ జీవితానికి ఎంతో అపాయము అన్నాడు. అప్పుడు తిరిగి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిన ఎప్పుడు తాగనే బుద్ధి వచ్చింది అన్నాడు. కానీ నిస్సహాయ స్థితి ఏంటంటే మరలా 2 నెలలకు అదే వ్యక్తి అదే కండిషన్ లో, ఎంతో సీరియస్ కండిషన్ లో తిరిగి హాస్పిటల్కి వచ్చాడు. నేనేదో కథ చెప్పడం లేదు, ఇది నిజంగా జరిగిన సంగతి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్లు అతనితో అన్నారు, ఏంటయ్యా నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు తాగుతున్నావు అంటే, ఈసారి ఆయన ఏం పలికాడో తెలుసా? ఆయన చెప్పిన మాట ఎంత దుఃఖకరమైన మాట అంటే, డాక్టర్ గారు త్రాగకుండా నేను ఉండలేనయ్యా, తాగి ఇట్లే చచ్చిపోతానయ్యా, అంతే నా జీవితం అన్నాడు. ఇది నా కర్మ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనుష్యుడు వీటిలో బంధించబడి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనుషుడు అనుకుంటున్నాడు, నా జీవితం ఇంతే, ఇంక నేను వీటిని జయించలేను, వీటి నుంచి బయటికి రాలేను అని మనుషుడు అనుకుంటున్నాడు. కానీ ప్రేమైన సహోదరి సోదరుడా, దీని కొరకు దేవుడు నిన్ను సృష్టించలేదు. ఇలాగ బ్రతకడానికి, ఇలాగని జీవితం అంతమైపోవడానికి దేవుడు నేను భూమి మీదకి పంపించలేదు. నీ జీవితం ఇది కాదు, నువ్వు గ్రహించాలని కోరుతున్నాను. ఇలాగా నీ జీవితం అంతమైపోకూడదు, అదే దేవుని యొక్క గొప్ప ఆశ, అదే దేవుని యొక్క కోరిక. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, ఇలాగా చాలా మంది ఉంటున్నారు, ఎంతో మంది ఇలాంటి నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహంలో అనేక మంది మన చుట్టూ కనబడుతున్నారు. ఎంతో మంది ఇలాగా పలుకుడ నేను వింటూ వచ్చాను, ఇది నా కర్మ, ఏదో ఎందుకో ఈ జీవితం నాకు వచ్చింది, ఎలాగొచ్చిందో నాకు తెలియదయ్యా, ఇంక దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను అని పలికిన వారు అనేక మంది మన చుట్టూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరుడు, ఎందుకో తెలుసా? ఎందుకు ఇలాంటి నిస్సహాయ స్థితిలోని మానవుడు వెళ్ళిపోయాడు? కారణం ఏంటంటే త్రాగకూడదు అనుకుంటున్నాడు, మంచిగా ఉండాలనుకుంటున్నాడు, కానీ త్రాగకుండా ఉండలేకపోతున్నాడు. మనిషిలో ఉండేటువంటి ఆ పాప స్వభావము మనస్సుని
మంచి మార్గంలో వెళ్లకుండా ఎంతగానో సంఖ్యలు వేసి లాగి వేస్తూ ఉంటున్నది. అందుకని మంచిగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నాడు. ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తున్నాడు విడిచిపెట్టాలని, మంచిగా ఉండాలని, చెడుగా మంచి పేరు సంపాదించుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రతి ప్రయత్నంలో మనుషుడు ఓడిపోతూనే ఉన్నాడు. ఆ కారణం చేత మనుషుడు ఇప్పుడు ఒక ఆలోచనలోకి వచ్చినాడు, ఇది నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, నేను ఇలాగే ఉండి చనిపోవాల్సిందే అనేటువంటి ఆలోచనలోనికి మనుషుడు వెళ్ళిపోయాడు. కొందరైతే ఇంకా విచారకరమైన స్థితి ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లోంచి బయటికి రాలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు అనేక మంది మనకు కనబడుతూ ఉంటున్నారు. ప్రియమైన సహోదరి సోడా, అందుకని సాయంకాల సమయం నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఈ భయంకరమైన నిస్సహాయ స్థితి నుంచి, కృంగిపోయిన స్థితి నుంచి, దుఃఖంలో నుంచి, ఇలాగా నిస్సహాయ స్థితి నుంచి తిరిగి నిన్ను లేవనెత్తి నూతన జీవాన్ని నీకు ఇవ్వడానికే ఆ ప్రభు యేసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడని తెలియజేయడానికే మేము ఇక్కడికి వచ్చిన వారంగా ఉంటున్నాం. ఆ ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? నువ్వు ఇలాగా నీ జీవితం అంతమైపోకూడదనేది ప్రభు యొక్క ఆశ. కాబట్టి నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నాడని ఆ దేవుడు బాగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈ నా కుమారుడు ప్రయత్నిస్తున్నాడు, కానీ తన ప్రయత్నాలని వ్యర్థమైపోతున్నాయి, తన యొక్క శక్తి సామర్థ్యం సరిపోదు అని ఆ దేవుడు చూసి నిన్ను కనికరించి నిన్ను తిరిగి లేవనెత్తడానికి ఆ ప్రభు దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. ప్రేమ సహోదరి సోడా, ఈ భూమి మీద ఇలాంటి వారిని అందరినీ ఆయన ఉద్ధరించడానికే, లేవనెత్తడానికే, వారి జీవితాలను సంతోషకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దిగి వచ్చాడు. ఆయన మానవాకారంలో దిగి వచ్చాడు. నేను సృష్టించిన నా కుమారునికి సహాయపడతాను, నేను సృష్టించిన నా కుమార్తెకు నేనే సహాయపడతానని ఆ ప్రభు దిగి వచ్చాడు. దిగి వచ్చిన ప్రభు ఏం చేశాడో తెలుసా? నువ్వు చేసిన ప్రతి పాపానికి, నీ బుద్ధిహీనతకు నువ్వు పొందే శిక్ష యావత్తు తన మీద వేసుకున్నాడు. ఆ పరలోకాన్ని దిగి వచ్చాడు, మహిమను విడిచిపెట్టాడు, మానవుని రూపాన్ని ధరించుకున్నాడు, దరిద్రుడుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. దిగి వచ్చి నీ కొరకై శిలువలో ఎంతో భయంకరమైన, అవమానకరమైన, దుఃఖకరమైన, నిందతో నింపబడిన అవమానకరమైన మరణాన్ని, ఘోరమైన మరణాన్ని మరణించినాడు. ఆ ప్రభు మరణించి నీ శిక్ష, నువ్వు పొందవలసిన శిక్ష యావత్తు కొట్టి వేసిన వాడుగా ఉంటున్నాడు. ఆయన అలాగే మరణించి పాతి పెట్టబడి మట్టిలో కలిసిపోలేదు. అనేక మంది దేవుళ్ళని చెప్పుకునే వారు మట్టిలో కలిసిపోయారు, ఇప్పుడు లేరు. వారు దేవుళ్ళని చెప్పుకునే